ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చందౌలిలో ఓ విచిత్ర ఘటన జరిగింది. పెళ్లిలో విందు వడ్డించడంలో ఆలస్యమైందనే కారణంతో వరుడు వివాహాన్ని రద్దు చేసుకున్నాడు. పెళ్లి కూతురు ఆమె కుటుంబాన్ని మండపంలోనే వరుడు వదిలేసి వెళ్లిపోయాడు. ఆ తర్వాత అదే రోజు సమీప బంధువు మెడలో తాళి కట్టాడు. దీంతో వధువు ఆమె కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. పెళ్లికి ముందే వరుడు కుటుంబానికి 1.5 లక్షలు ఇచ్చామని తెలిపారు. మెహతాబ్ అనే బాధిత యువతి 7 నెలల క్రితమే వివాహం నిశ్చయం చేసుకుంది. ఈ నెల 22న తేదీన వీరికి పెళ్లి ఊరేగింపు వధువు స్వగ్రామమైన హమీద్పూర్ గ్రామానికి చేరుకుంది. తాను అప్పటికే రెడీగా ఉన్నానని పెళ్లి కొడుకు ఆమె కుటుంబ సభ్యులు విందు ఆరగించిన తర్వాత తన తల్లిదండ్రులను దుర్భాషలాడడమే కాకుండా కొట్టి పెళ్లి మండపం నుంచి వెళ్లిపోయారని బాధిత వధువు ఆరోపించింది. పెళ్లికొచ్చిన వారు విందు ఆరగించేందుకు కూర్చున్నారని, మెహతాల్లో వడ్డించడంలో కొంత ఆలస్యమైన మాట వాస్తవమేనని వధువు అంగీకరించింది. ఈ విషయంలో అతడి స్నేహితులు హేళన చేయడంతో అవమానానికి గురైన మెహతాబ్ వధువు కుటుంబంతో గొడవకు దిగాడు. అది మరింత ముదరడంతో చేయి కూడా చేసుకున్నాడు. గ్రామస్తులు వారిని సర్దిపెట్టేందుకు ప్రయత్నించినా వినిపించుకోలేదు. వధువును పెళ్లాడేందుకు నిరాకరించిన మెహతాబ్ కుటుంబ సభ్యులతో కలిసి తిరిగి ఇంటికి వెళ్లిపోయాడు. వధువు కుటుంబ సభ్యులు షాక్ లో ఉండగానే అదే రోజు మెహతాబ్ తన కజిన్ ను వివాహం చేసుకున్నాడు. పెళ్లి రద్దు చేసుకున్న మెహతాబ్ ఆయన కుటుంబంపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని ఆరోపణలు ఉన్నాయి. పెళ్లి రద్దు కావడంతో తాము 7 లక్షల రూపాయలు నష్టపోయినట్లు వివరించారు. అలాగే వరుడు కుటుంబానికి 1.5 లక్షలు ఇచ్చినట్లు తెలిపారు. కాగా వరుడి కుటుంబం 1.61 లక్షలు తిరిగి చెల్లించేందుకు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.